హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు, పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని వీడియోలో అయితే చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉగాది పండుగ ఈ 2024 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ప్రతి సంవత్సరము కూడా ఉగాది పండుగను చైత్ర మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి రోజునైతే జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగ అంటే ఈ ఉగాది పండుగేనండి. తెలుగువారి పండుగ ఉగాది పండుగ ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీ అమావాస్యతో మనకి ఈ శోభకృత్ నామ సంవత్సరం అనేది పూర్తవుతుందండి. ఏప్రిల్ 9 నుంచి మనకి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజునే ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు నుండి కూడా మనకి చైత్ర మాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుండే మనకి వసంత నవరాత్రులు అనేవి కూడా ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజు నుండే మనకి వసంత ఋతువు అనేది కూడా ప్రారంభమవుతుందండి. ఉగాది పండుగను యుగాది పండుగ అని కూడా అంటారండి. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజు నుండే మనకి యుగాన్ని సృష్టించాడని, విశ్వాన్ని సృష్టించాడని అంటారండి. ఈ రోజు నుండే కూడా మనకి ఈ యుగం అనేది ప్రారంభమైందని, విశ్వం అనేది ఈ రోజు నుండే మొదటిగా సృష్టింపబడిందని అంటారండి. అందుకే దీనిని యుగాది అని పిలుస్తారండి. యుగ, ఆది అనే 2 పదాల నుంచి ఉగాది అనేది మనకి వచ్చిందండి. అలాగే మనకి ఈ ఉగాది పండుగ ప్రారంభమైనప్పటి నుండి కూడా కాలంలో స్పష్టమైన మార్పులు అనేవి మొదలవుతాయండి. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఉగాదికి అందరూ కూడా సంతోషంగా స్వాగతం చెప్తారు. ఈ రోజున ఈ పండుగను తెలుగువారు ఉగాదిగా జరుపుకుంటే మరాఠీలు గుడి పడ్వాగా జరుపుకుంటారు. అయితే ఇలా ప్రతి సంవత్సరము కూడా ఉగాది పండుగ అనేది వస్తుంది. అయితే ఈ పండుగని ప్రతి సంవత్సరము కూడా ఒక కొత్త నామంతో పిలుస్తారు. మనకి 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. మనకి ఈ తెలుగు సంవత్సరాలు ప్రభవ నుంచి మొదలయ్యి అక్షయతో ముగుస్తాయి. తదుపరి మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఉగాది పండుగ రోజు ఏం చేయాలో తెలుసుకుందామండి. ఉగాది పండుగ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని నువ్వుల నూనెను వంటికి రాసుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి. ఇలా మనం స్నానం ఆచరించడం వల్ల మనకు ఉన్నటువంటి శనిదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉగాది రోజున చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ విధంగా అయితే స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలను ధరించాలి. ఆ తర్వాత మనం ఇంటికి మామిడి తోరణాలు అవన్నీ కూడా కట్టుకుని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకుని ముందుగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని మనం పూజా మందిరంలో పెట్టుకుని ముందుగా పూజను ఆచరించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత అప్పుడు మనం పంచాంగ శ్రవణం అనేది చేయాలి. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అని అంటే, తెలుగువారు ఈ ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయడం అనేది ఒక ఆచారంగా అయితే వస్తుంది. ఆ సంవత్సరంలోని శుభాలను అశుభాలను ముందుగానే తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు పంచాంగ శ్రవణం అనేది చేస్తారు. పంచాంగ శ్రవణం అంటే 5 అంగాలు అనే అర్థం చెబుతారు. ఇందులో తిథి, వారం, నక్షత్రం, యోగం, కర్ణమని ఈ 5 అంగాలు ఉంటాయి. ఈ 5 అంగాలను వివరించేదే ఈ పంచాంగ శ్రవణం. వరుసగా ఇవి మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నానం వంటి పుణ్య ఫలితాలను ఇస్తాయి. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహు బుద్ధిబలాన్ని, కేతువు ఆధిపత్యాన్ని ఇస్తారని నమ్ముతారు. ఇవే కాకుండా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆ సంవత్సరం ఏ పంటలు అధికంగా పండుతాయి, వేటికి ఎక్కువ ధరలు పలుకుతున్నాయని ఇప్పటికీ కూడా తెలుసుకుంటున్నారండి. అలాగే వారి జన్మ నక్షత్రాలను బట్టి ఆదాయ వ్యయాల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటున్నారు. అందుకని తప్పనిసరిగా ఈ ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం అనేది చెయ్యండి. అంతేనండి, విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.